హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కారుమూరి కిచెన్లో మునగాకు పెసరపప్పు ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. ఈ విధంగా పెసరపప్పు మునగాకు కలిపి తినడం వల్ల మనకు ఏ విటమిన్ బాగా పుష్కలంగా లభిస్తుంది, కంటి చూపు బాగా మెరుగుపడుతుంది. చిన్నపిల్లలు మునగాకు ఒకటే చేస్తే ఇష్టంగా తినరు కాబట్టి ఈ విధంగా పెసరపప్పు వేయటం వల్ల ఫ్రైలు చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సైట్ ఉన్న పిల్లలు అయితే ఈ రోజుల్లో చిన్నపిల్లలకు కూడా సైట్ ఉంటుంది, కళ్ళజోడు కూడా తీసి పక్కన పడేస్తారు. ఈ విధంగా చేసి పెడితే పిల్లలు పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తినే మునగాకు ఫ్రైని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ రూపంలో తెలియచేయండి. కావలసిన పదార్థాలు: మునగాకు, లేత మునగాకు ఈ విధంగా తీసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. చిన్న గిన్నెడు మునగాకు, 2 స్పూన్లు కారం, తగినంత ఉప్పు, 2 స్పూన్లు ఆయిల్, 2 టేబుల్ స్పూన్లు సాయి పెసరపప్పు నానబెట్టుకొని వేసుకోవాలి. తాలింపులోకి ఉల్లిపాయ 1 సన్నగా తరిగి పెట్టుకోవాలి. కరివేపాకు 1 రెమ్మ, తాలింపు గింజలు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, పచ్చిపప్పు. పెట్టుకొని కళాయి హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 1 ఎండుమిరపకాయ తుంచేసుకోవాలి. తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మినపప్పు. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు త్వరగా వేగటం కోసం కొంచెం సాల్ట్, రెమ్మ కరివేపాకు, ఒక చిన్న స్పూన్ పసుపు, ఇవన్నీ వేసుకొని ఉల్లిపాయలు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు సగం కుక్ అయిన తర్వాత ఒలిసి పెట్టుకున్న మునగాకు శుభ్రంగా కడిగి ఈ విధంగా ఆకులు కోసి ఆరబెట్టుకున్న మునగాకుని ఇప్పుడు ఈ ఫ్రైలో వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి, అడుగు అంటకుండా. ఈ విధంగా సగం ఫ్రై అయిన తర్వాత మునగాకు మనం నానబెట్టుకొని ఉంచుకున్న సాయి పెసరపప్పుని విధంగా వేసుకోవాలి.
ఇవి కూడా 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మునగాకుతో పాటు. ఫ్రై చేసుకుంటే అవి కూడా మెత్తగా మగ్గిపోతాయి. కొట్టి మునగాకు తినడానికి బోరు కొట్టినప్పుడు ఇట్లా వెరైటీగా ఉంటుంది పెసరపప్పు వేసుకోండి. ఒక 4 నిమిషాలు ఫ్రై అవ్వాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పెసరపప్పు, మునగాకు, 2 స్పూన్లు కారం, ఎండు కొబ్బరి, ఒట్టి కారం, జీలకర్ర, ఉప్పు కలిపి మిక్సీ పట్టుకున్నది, చిన్నులపాయలు. కారంలో ఉప్పు వేసుకున్నాము, కొంచెం మన టేస్ట్ తగినంత ఇంకొంచెం సాల్ట్. ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు మునగాకు ఫ్రై రెడీ అయింది. ఒక బౌల్లో తీసుకొచ్చుకున్నాం. చాలా టేస్ట్గా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సైట్ ఉన్న పిల్లలు అయితే ఈ రోజుల్లో చిన్నపిల్లలకు కూడా సైట్ ఉంటుంది, కళ్ళజోడు కూడా తీసి పక్కన పడేస్తారు. ఈ విధంగా చేసి పెడితే పిల్లలు పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తినే మునగాకు ఫ్రైని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.